తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 జూన్ 2 నుండి 2014 నుండి ఈ 2024 వరకు చూస్తే 10 సంవత్సరాల్లో అంతకుముందు ఎడ్యుకేషను, ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఉద్యమం జరిగిన 10 సంవత్సరాలు తర్వాత ప్రభుత్వంలో ఉన్న 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పనితీరును ప్రజలు ఒకసారి చూసినట్టయితే ఎడ్యుకేషన్ నుండి అడ్మినిస్ట్రేషన్ వరకు కేసీఆర్ గారు తనదైన మార్క్ వేసినారు. ఉద్యమం మరియు ఆనాడు ప్రారంభించినప్పుడు తెలంగాణ సాకారం అయితే దాన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ ఉద్యమ నాయకునిగా తెలంగాణ సాధించడం, ఆ తర్వాత 10 సంవత్సరాల పరిపాలనలో కొత్త పుంతలు దక్కించడం, ముఖ్యంగా పరిపాలన కేంద్రీకరణ, జిల్లాల ఏర్పాటు కానీ, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కానీ, మండలాల ఏర్పాటు కానీ కొత్తగా అదనంగా చేయటం, అనేక ట్రైబల్ హ్యాబిటేషన్స్ అన్నీ కూడా గిరిజన ప్రాంతాలు ఆ గూడాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలుగా వాటిని ఏర్పాటు చేయడం కానీ, సాగునీరు తాగునీటికి సంబంధించిన అంశాలు కానీ, వెల్ఫేర్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు కానీ, ఇళ్ల కార్యక్రమం కానీ, ఏ రంగం తీసుకున్నా, విద్య, వైద్యం, రవాణా ఏ రంగం తీసుకున్నా తనదైన మార్క్ ఇవాళ స్పష్టంగా సమాజంలో మనకు కనిపిస్తుంది. సో ఈ ఉత్సవాలు పోయిన సంవత్సరం దశాబ్ది ఉత్సవాల ప్రారంభం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. రేపు 24 జూన్ 2వ తేదీ తర్వాత 3వ తేదీన ముగింపు ఉత్సవాల పేరు మీద 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. మొదటి రోజు 1 జూన్ నాడు అమరవీరుల స్తూపం, అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపం దగ్గర నివాళి అర్పించి అక్కడ నుండి క్యాండిల్ ర్యాలీ అమరజ్యోతి వరకు, సెక్రటేరియట్ ముందరున్న అమరజ్యోతి వరకు ర్యాలీగా అందరం వెళ్ళటం. మరి ఆనాటి మొదటి కార్యక్రమానికి కేసీఆర్ గారు కూడా హాజరవుతారు. 2వ తేదీ బీఆర్ఎస్ భవన్లో తెలంగాణ తల్లికి నివాళి అర్పించడం, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో నుండి వచ్చిన నాయకులందరినీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, జిల్లా పార్టీల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్, గ్రంథాలయం చైర్మన్లు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులను, మరి పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరినీ ఇక్కడికి ఆహ్వానించి వారు అడ్రస్ చేస్తారు. తెలంగాణ స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలని చెప్పి, అదేవిధంగా 3వ తేదీ నియోజకవర్గాల్లో, అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో పతాకావిష్కరణలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం, అదేవిధంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం చేసి అక్కడ అన్ని నియోజకవర్గాల్లో, జిల్లా కేంద్రాల్లో హాస్పిటల్స్ను విజిట్ చేయడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, ఆర్ఫనేజ్లు కానీ ఉంటే విజిట్ చేసి అక్కడ వాళ్ళకు వీలైనంత మేర అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఏదైనా సర్వీస్ చేయడం, ముఖ్యంగా పళ్ళు అందజేయడమో లేకుంటే బ్రెడ్స్, పాలు, ఏదైనా రూపకంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందించే ఒక కార్యక్రమాన్ని కూడా పార్టీ తలపెట్టింది. మరి ఈ ర్యాలీ కానీ, 2వ తేదీ కార్యక్రమం కానీ, 3వ తేదీ కార్యక్రమం కానీ పటిష్టంగా నిర్వహించేందుకు అనేక మంది పెద్దలందరూ కూడా ఇందులో భాగం పంచుకుంటున్నారు. 2వ తేదీ నాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3వ తేదీ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయించింది. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అడ్మినిస్ట్రేషన్ నుండి ఎట్లా చేసినాం మనం, మరోసారి స్టిల్ సీకింగ్ జస్టిస్, అంటే ఇంకా న్యాయం కోరుతోంది తెలంగాణగా, అనుకున్నవన్నీ జరగలేదు. ఇప్పుడు ఈ గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయం జరిగే రీతిలో తెలంగాణలో ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ శ్రమిస్తుంది. కలిసికట్టుగా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళి ప్రజలకు మంచి జరిగేటట్టుగా కార్యక్రమాలు రూపొందించుకుంటుందని చెప్పి మరి వాళ్ళ పార్టీ నిర్ణయించింది. అందరం కార్యోన్ముఖులమై కలిసి పనిచేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. సార్, ఈ దశాబ్ది ఉత్సవాల్లో ఉద్యమకారులు కానీ, ప్రజలు కానీ ఎంతవరకు పాల్గొనవచ్చు సార్? అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుందమ్మా. ప్రత్యేకించి ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టాలని, కళింగ భవన్లో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలని, అదేవిధంగా దాన్ని స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఉన్నారో వాళ్ళు నిర్వహిస్తున్నారు. మరి మాకు వాళ్ళ సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెడుతున్నారు. ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నారు. ప్రత్యేకించి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కానీ, కవులు, కళాకారులు కానీ, విద్యార్థి నాయకులు కానీ, మేధావులు కానీ, అన్ని రకాలలో ఉండే నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆనాటి ఉద్యమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. అందరి భాగస్వామ్యంతో, అందరి ఆలోచనలతో ముందుకు సాగాలన్నదే పార్టీ నిర్ణయం.